రామాయణం ఉత్తరకాండ 62 సర్గ. లవణాసురుని వధించటానికి శ్రీరాముడు శత్రుఘ్నుణ్ణి ఆదేశించుతాడు. తదోక్తి తాన్ ఋషీన్ రామః ప్రత్యువాచ కృతాంజలిః కిమాహారః కిమాచారో లవణః క్వచ వర్తతే. ఆ చవన మహామునులందరూ కూడా ఇలా లవణాసురుడు తన తండ్రి దగ్గర నుంచి లభించిన ఆ ఆయుధం అన్న త్రిశూలం ద్వారా ఇంకా విర్రవీగిపోతూ అందరినీ బాధిస్తూ ఉన్నాడు అని విన్నవించుకున్నారు. తన నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి, ఆ భయాలు మాకు తొలగాలన్నా సరే, ఆ దుఃఖాలు మమ్మల్ని వీడిపోవాలన్నా సరే తన్ని మీరే ఎలా అయినా ఆపాలి, మాకు మీరు తప్పితే ఇంకొక దిక్కు లేదు అని వేడుకున్నారు. వాళ్ళు ఇలా చెప్పగా శ్రీరాముడు ఆ ఋషులను వాళ్ళకి మళ్ళీ నమస్కరించి ఆ లవణుడు ఎక్కడ ఉన్నాడు, అతను అసలు ఏ ఆహారాన్ని తీసుకుంటాడు, అతడు అసలు ఏమేమి పనులు ఏ వ్యవహారాలు చేస్తూ ఉంటాడు అని వాళ్ళని అడిగాడు. రాఘవస్య వచః శ్రుత్వా ఋషయః సర్వ ఏమతి తతో నివేదయామాసుః లవణో బభ్రుధి యథా. రాముడిలాగా ఇప్పుడు వధించాలంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా ఏదన్నా మనం చర్య తీసుకోవచ్చు. ఈయన అడిగిన దానికి తగ్గట్టుగా ఆ ఋషులు రాముడి మాటలు విని మళ్ళీ వాళ్ళందరూ ఇలా లవణాసురుడు పెరిగి పెద్దయిన పద్ధతి గురించి ఆ రాముడికి ఇలా మళ్ళీ విన్నవిస్తున్నారు. ఆహారః సర్వసత్వాని విశేషేణ చ తాపసాః ఆచారో రౌద్రతా నిత్యం వాసు మధువని తథా. ఆ రాక్షసుడు ప్రతిరోజు మధువనంలో నివసిస్తూ ఉంటాడు. సమస్త ప్రాణుల్ని అందులో తపస్సు చేసుకునే తాపసులే అతనికి ఆహారము. హత్వా బహుసహస్రాని సింహ వ్యాఘ్ర మృగద్విపాన్ మానుషాంశ్చైవ కురుతే నిత్యం ఆహారమాహ్నికం. క్రూరంగా ఆ మసులుకున్న అతని సహజ ప్రవృత్తి, క్రూరత్వం అన్నది సహజంగా ఉన్న లక్షణం కింద అయిపోయి ఉన్నాడు అతడు. అందుకే ప్రతిరోజు వేల కొలది సింహాలను, పెద్ద పులులను, లేడులను, ఏనుగులను, అట్లానే మనుష్యులు కూడా చంపి వాళ్ళందరినీ తన ఆహారంగా చేసుకుంటాడు అని చెప్పారు. తతోంతరాని సత్వాని ఖాదతి స మహాబలః సంహారే సమనుప్రాప్తే వ్యాధితస్య ఇవాంతకః. ప్రళయకాలంలో ప్రాణులు హరించటానికే నోరు తెరుచుకుని మృత్యుదేవతలాగా చాలా బలశాలి అయిన ఆ లవణాసురుడు ఇతర ప్రాణులందరినీ కూడా భక్షిస్తూ ఉంటాడు అని. తచ్చుత్వా రాఘవో వాక్యం ఉవాచ సా మహాముని గతయిష్యామి తద్రక్షో హ్యగపగచ్చతు భయం. ఆ మహామునులు మాటలు విన్న తర్వాత ఆ రాముడు వాళ్ళతో మళ్ళీ మీరు ఇంకా ఏమాత్రము భయపడద్దు, ఆ రాక్షసుని నేను వధిస్తాను అని చెప్పాడు. ప్రతిజ్ఞాయ తథా తేషాం మునీనా ఉగ్రతేజసాం సభ్రాతృన్ సహితాన్ సర్వాన్ ఉవాచ రఘునందనః. వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత తేజోమూర్తి అయిన ఆ మునీశ్వరులు మళ్ళీ ప్రతిజ్ఞ చేసిన తర్వాత రాముణ్ణి మళ్ళీ ఆ తన సమీపంలో ఉన్న ఆ తమ్ముళ్లతో ఇలా మాట్లాడుతున్నాడు. కోహంత లవణం వీరః కస్యాంశః సా విధీయతాం భరతస్య మహాబాహోః శత్రుఘ్నస్య చ ధీమతః. మీలో లవణుణ్ణి హతమార్చటానికి వీరుడు ఎవరు అంటే మీరెవరు ధైర్యంగా వెళ్ళి అతను చంపటానికి ముందుకొస్తారు, ఈ కార్యాన్ని నేను ఎవరికి అప్పగించాలి, మహాబాహు అయిన భరతుడిగా లేక ప్రతిభాశాలి అయిన శత్రుఘ్నుగా అన్నాడు. రాఘవేణైవ ముక్తస్తు భరతో వాక్యమబ్రవీత్ అహమేనం వదిష్యామి మమాంసః సా విధీయతాం. రఘురాముడొక్క మాటలు విన్న తర్వాత భరతుడు అన్న ఆ రాక్షసుని నేనే చంపేస్తాను, ఆ కార్యం నాకే అప్పగించు అని పలికాడు. భరతస్య వచః శ్రుత్వా
ధైర్యశౌర్యసమన్వితం లక్ష్మణవరజస్తస్థౌ హిత్వా సౌవర్ణమాసనం శత్రుఘ్నస్త్వా బ్రవిద్వాక్యం ప్రణిపత్య నరాధిపం కృతకర్మ మహాబాహుః మధ్యమో రఘునందనః. భరతుడంత ధైర్యంగా సాహసాపూరితమైన మాటలు నేనే వెళ్ళి చంపేస్తాను, ఆ కార్యాన్ని నాకు అప్పగించు అని చెప్పగానే లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు తన బంగారు ఆసనం నుంచి లేచి నిలబడి ఆ రామచంద్ర ప్రభుకి నమస్కరించి, స్వామి ఓ రఘునందన అని, మహాబాహు భరతుడి ఇదివరలో ఎన్నో ఘనకార్యాలు చేసే ఉన్నాడు కదా, అందుకు నా కార్యాన్ని నాకు అప్పజెప్పు. అరణ్యేన హి పురా శూన్యా త్వయోధ్యా పరిపాలితా సంతాపం హృదయీకృత్వా ఆర్యస్య గమనం ప్రతి. నువ్వు కూడా వనవాసానికి వెళ్ళిన తర్వాత అయోధ్య శూన్యంగా ఉన్నప్పుడు, పట్టాభిషిక్తుడు అవ్వటానికి ప్రభువే లేనప్పుడు, ఇలా ఎంతో బాధపడిన హృదయంతో నీ రాక కొరకు ఇలా వేచే ఉన్నాము, అయోధ్యలను మేము పరిపాలిస్తూనే ఉన్నాము. దుఃఖాని చ బహూనిహ హన్యుభూతాని పార్థివ శయానో దుఃఖ శయ్యాసు నందిగ్రామే వసత్పురా ఫలమూలాసనో భూత్వా జటచీరాధరస్తథా అనుభూయే దృశ్యం దుఃఖం ఏస రాఘవనందనః ప్రేష్యే మయి స్థితి రాజన్ న భూయః క్లేశమప్నుయాత్. మహారాజు ఆ సమయంలో ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఈ భూమి మీదే పడుకుని నంది గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు భరతుడు. జటలు నారచీరలు మీకులాగే ధరించి అన్ని నియమాలు పాటిస్తూ అక్కడ దొరికే ఆ కందమూల ఫలాలనే ఆహారంగా స్వీకరిస్తూ భరతుడు ఎన్నో దుఃఖాలకి లోనయ్యాడు. అందుకుని మహారాజా, లవణాసురుణ్ణి సంహరించటానికి నీ సేవకుడినైన నేనున్నాను కదా, అందుకుని అదేదో నన్ను చెయ్యనివ్వు ఆ కార్యము. మళ్ళీ ఎందుకు ఇటువంటి బాధలన్నీ, ఆ కష్టమంతా కూడా భరతుడికి ఎందుకు? భరతుడు నీ రాక కోసం ఇక్కడ అధికారం లభించిన అధికారాన్ని స్వీకరించకుండా నారచీరలు ధరించి ఋషులకే కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా అతని కఠినమైన నియమాలు పాటిస్తూ ఆ రాజ్య పరిపాలన భారాన్ని చూసుకున్నాడు. శరీరం కూడా కృషించిపోయేలాగా అన్ని నియమాలు పాటించి నేల మీద పడుకుని ఇవన్నీ చేశాడు, ఆహార దగ్గర నుంచి ప్రతిదీ. ఇప్పుడు మళ్ళీ ఆ కష్టం తనకెందుకు? ఆ బాధ్యత నాకు అప్పచెప్తే నేను వెళ్ళి లవణాసురుణ్ణి వధిస్తాను అని చెప్పాడు శత్రుఘ్నుడు. తథా బ్రువతి శత్రుఘ్నే రాఘవః పునరబ్రవీత్ ఏవం భవతు కాకుత్సా క్రియతాం మమ శాసనం. శత్రుఘ్నుడు చెప్పిన మాటలు విన్న శ్రీరాముడు మళ్ళీ ఇట్లా వాళ్ళందరితో అన్నాడు, శత్రుఘ్న నువ్వు చెప్పినది సముచితమే, అంటే ఆ సమయానికి తగ్గట్టుగా ఆ సందర్భానికి తగినట్టుగానే చెప్పావు. నా ఆదేశాన్ని పాటించు, అంటే ఎవరు వెళ్ళి దాన్ని చంపుతారు, ఇక్కడ మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట సత్యమై తీరాలి, అక్కడ అతన్ని లవణాసురుణ్ణి వధించాలి. నేను ఇక్కడ మాట ఇచ్చాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ కార్యాన్ని చేయటానికి ఎవరు ముందుకు వెళతారు, మీరెవరు చేయకపోతే నేనే వెళ్ళి చెయ్యాలి. రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి, నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట వమ్ము కాకూడదు, అందుకున్న ఆదేశాన్ని పాటించు అని చెప్పాడు. రాజ్యే త్వాం అభిషేక్ష్యామి మధుస్తు నగరేషుభి నివేశయా మహాబాహో భరతం యద్వేక్షసి శూరస్త్వం కృతవిద్యశ్చ సమర్థశ్చ నివేశనే. ఇంకను భరతుని శ్రమ పెట్టకూడదని నీవు భావిస్తే మహాబాహు, నీవు ఆ మధుర రాక్షసుడి యొక్క వైభవోపేతమైన నగరంలోకి ప్రవేశించు. మాట ఇవ్వటం కదా, ఆ మాటకి తగ్గట్టుగా క్రతువులు కూడా చేయాలి. అంటే నీ తక్షణ కర్తవ్యం భరతుడు కష్టపడకూడదన్నది కరెక్టే, కాకపోతే ఇక్కడ ఈ కష్టాలన్నీ నువ్వు భరించి ఎలా అయినా ఆ కార్యాన్ని సాధించాలి. అందుకుని తను ఎక్కడున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అందుకుని మధురాక్షుడి యొక్క నివాసమైన వైభవపేతమైన నగరంలోకి నువ్వు ప్రవేశించు. అయితే ఇక్కడ నువ్వు విజయాన్ని పొందితే నిన్ను ఆ రాజ్యానికి నేను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను.
వాళ్ళ మీద జయం పొందాము అంటే, విజయం వచ్చిందంటే వాళ్ళు ఇంకా మన ఆధీనంలో ఉన్నట్టు అదంతా కూడా మనదైపోతుంది. అందుకని అక్కడ నువ్వు విజయాన్ని సాధించు, దానికి నిన్నే పట్టాభిషిక్తుడిని చేసేస్తాను. అక్కడ నువ్వే పరిపాలించొచ్చు అని చెప్పాడు. యో హి శత్రుం సముత్పాట్య పార్థివస్య పునః క్షయే నా విధత్తే నృపం తత్ర నరకం సహి గచ్చతి. నీవు శూరుడు, యుద్ధాది సమస్త విద్యలను కూడా బాగా నేర్చుకున్నవాడివి, నూతన నగరాన్ని నిర్మించటంలో కూడా సమర్థుడివి. ఇప్పుడు ఉన్నదాన్ని పరిపాలించటం అంటే ఎంత కష్టం కదా, ఒక వ్యవస్థ ఉంటుంది, అన్నీ సరిగ్గానే ఉన్నాయి అప్పటికి. ఆ భారాన్ని మోస్తూ దాన్ని సరిగ్గా మనం చూసుకోవాలి. కొత్తది అంటే అన్నీ అక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని చేసేటప్పుడు కొన్ని కొన్ని విఘ్నాల రూపంలో వస్తూ ఉంటాయి. దాన్ని అన్నీ చూసుకుంటూ అవన్నీ తట్టుకుంటూ అవన్నీ చెయ్యాలి. ఒకటి కొత్తది నిర్మాణం చెయ్యాలి అంటే కొంచెం కష్టతరమైనది. అయితే నీకు ఆ సమర్థత ఉంది. అందుకే ఇక్కడ నువ్వు సమస్త విద్యలు తెలిసిన వాడివి కాబట్టి నూతన నగరాన్ని నియమించటానిలో కూడా సమర్థత కలిగి ఉన్నవాడివి. శత్రురాజుని నిర్మూలించి అతని రాజ్యాన్ని పరిపాలన నియామకంగా నువ్వు చెయ్యగలవు. అందుకని నువ్వు పాలకులుగా నేను నియమిస్తాను. సత్వాం హత్వా మధుసూతం లవణం పాప నిశ్చయం రాజ్యం ప్రసాది ధర్మేణ వాక్యం మే యజ్ఞ వీక్షసే. ఒకళ్ళ వల్ల ఇబ్బంది వచ్చిందని చెప్పి ఇప్పుడు రాజు మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజును వధించేసి ఆ రాజుకి ఏదైతే రాజ్యం ఉందో ఎక్కడైతే ఏది పరిపాలించాలో ఆ వ్యవస్థ అంతా చూసుకోవాలి. దానికి మళ్ళీ రాజు నియమించకుండా దాన్ని అలాగే గాలికి వదిలేస్తే మళ్ళీ నరకయాతనల పాలవుతాము, పాపం చుట్టుకుంటుంది. అందుకే ఆ శత్రువు మీద విజయాన్ని పొందు, శత్రువుని నిర్మూలించేసేయి, అతని రాజ్యాన్ని పరిపాలన నియమంగా నువ్వు చెయ్యి, లేకపోతే మళ్ళీ నరక పాలవుతాము. అందుకు నా రాజ్యాన్ని నువ్వు గెలుచుకో, నిన్నే దానికి రాజుని చేస్తాను అని చెప్పాడు. మధురాక్షుడి కుమారుడైన లవణాసురుడు చాలా పాపాత్ముడు. సర్వసమర్థుడైన నీవే నా ఆదేశం ప్రకారంగా అతన్ని చంపి ఆ రాజ్యాన్ని మళ్ళీ ధర్మబద్ధంగా పరిపాలించు. ఉత్తరం చ నా వక్తవ్యం శూరవాక్యాంతరే మమ బాలేన పూర్వజస్యాజ్ఞ కర్తవ్యా నాత్ర సంశయః. మహాసురా, నిన్ను సేవిస్తూ నీ దగ్గర ఉన్న అంటే ఇక్కడ పలకొద్దు. ఏం పలకొద్దు? ఇప్పుడు యుద్ధానికి ఏదైతే వెళ్ళిపోతానో ఆ కార్యాన్ని చేస్తానని మాట ఇచ్చావు కదా, అక్కడ నువ్వు విజయాన్ని పొంది వాడిని చంపిన తర్వాత ఆ రాజ్యానికి నువ్వే రాజుగా ఉండి నువ్వు అక్కడుండి పరిపాలన చెయ్యాలి. మళ్ళీ తర్వాత వచ్చి నేను నిన్నే సేవించుకుంటాను, నీ దగ్గరే ఉంటానని మాత్రం నువ్వు మళ్ళీ చెప్పద్దు. అంటే ఈ కార్యానికి ఒప్పుకుంటున్నావంటే ఇవన్నీ తర్వాత కాలానుగుణంగా జరిగేవి కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడు వెళ్ళు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళనని చెప్పకూడదు, నీ దగ్గరే ఉంటానని మళ్ళీ అనకూడదు. అన్న యొక్క మాటలకి తమ్ముడు ఎప్పుడూ కూడా మీరకూడదు. ఇది నిశ్చయము అంటే అలానే జరగాలి. అంటే ఒకటి మాట ఇచ్చావు, ఒకటి నీకు చెప్పారు అంటే నీకు లోబడి నేను ఉన్నానంటే అర్థం ఏంటి? ఏది చెప్పినా చేస్తాను. అందులో మళ్ళీ నాకు నచ్చింది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని మళ్ళీ చెప్పకూడదు. అభిషేకం చ కాకుత్సా ప్రతిచ్చస్వ మయోధ్యతం వశిష్ఠ ప్రముఖైర్విప్రేహ విధిమంత్ర పురస్కృతం. శత్రుఘ్న, నా సంకల్పం మేరకు నీవు పట్టాభిషిక్తుడి కూడా అవ్వు. ప్రముఖులైన వశిష్ఠాది విప్రోత్తములు విధి విధానంగా మంత్రపూర్వకంగా నిన్ను పట్టాభిషిక్తుని కూడా చేస్తారు అని చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 62 సర్గా సంపూర్ణం.